असेंबली इंतखाबात के मौके पर कांग्रेस पार्टी ने तश्कील तेलंगाना के लिए जद्दोजहद करने वाले तमाम जहदकारों से इंसाफ करने और मराहत और सहूलियात फराहम करने का इंतखाबी वादा किया था, जो कि हनूज पूरा ना हो सका। इस जीवन में जिले सिद्दीपेट के पोटलापल्ली के सरगर्म और सरकर्दा तहरीक तेलंगाना के जहदकार बोंगरी बल्लैया ने मीडिया से बात करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी से अपना इंतखाबी वादा पूरा करने और जहदकारों से इंसाफ रसानी को यकीनी बनाने पर जोर देने का मुतालबा किया। उन्होंने बताया कि वो तहरीक तेलंगाना के दौरान मुतादिद बार जेल की सहूबतें बर्दाश्त की, ताहम हुकूमत इनकी कुर्बानियों और सरगर्मियों से इंसाफ करने में ताहाल नाकाम रही। बोंगरी बल्लैया ने तमाम जहदकारों को सरकारी वजीफा मंजूर करने और सहूलियात व मराहत फराहम करने का मुतालबा किया। తెలంగాణ కొరకు జైల్లో పడ్డాము, తెలంగాణ కొరకు పోరాటం చేసి ఎంతో మందిని జైల్లో పడ్డాము. పింఛన్ ఇస్తాను జైల్లో పడ్డానికి ఇచ్చలేదా ఏం లేదా, ఎన్నో రోజుల నుంచి చూడబడితే మేము దగ్గర పడితే ఇంకెన్ని ఇచ్చేది రేవంత్ రెడ్డి ఇస్తాను ఇవ్వకపోయే ఏదో చూడబడితే పైసలు ఇస్తామని తెలంగాణ కొరకు పోరాటం చేసి 9 మంది జైల్లో పడి దెబ్బలు తిని అన్ని చేసుకుంటుంది. చూడలేదా ఇళ్ళ జాలు ఇచ్చిన మరి ఇళ్ళ జాలు ఇస్తామన్నారు. ఇళ్ళ జాలి అన్న సిటీలో చూపిస్తాం, ఒక్క మొక్కని పీడం పైటర్ అందరికి చూపిస్తాం అన్నారు. చూపించలే, ఒక్కడ చూపిస్తాం అని ఇంటి కట్టిస్తామన్నారు. ఏది లేదు ఈ వరకు. ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడా ఈ రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి ఆయన తలుచుకుంటే ఇస్తాడు, ఏం చెప్పేది ఏమున్నది అని చూస్తూనే ఉండేమో పరిస్థితి. అంతా పైరు పెడితే చూస్తూనే ఉండేమో పరిస్థితి. తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు ఇతను ఆయన అన్నాడు, హామీ ఇచ్చిండు. హామీ ఇవ్వాలని అడుగుతున్నావా? హామీ ఇచ్చిండు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవ్వాలి.